నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం దర్శి పట్టణం గడియార స్తంభం వద్ద కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీఆర్ మరియు కీర్తిశేషులు నారపశెట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత సాగర్, వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి దర్శి పట్టణంలోని పీజీఎన్ కాంప్లెక్స్ నందు దర్శి మండల మరియు టౌన్ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పాపారావు గారికి, పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఘనంగా మనం ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాము. నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి పార్టీని స్థాపించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మన దేశంలోనే. నిదర్శనంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అభివృద్ధి అనే ఎజెండాతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అదే సిద్ధాంతాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు మన నారా లోకేష్ అన్న పార్టీని ఎంతో బాగా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 18 నెలల్లో మనం అభివృద్ధి అంటే ఏంటో చూసాము. గత 5 ఏళ్లు గ్రూప్ తగాదాలు, కుల తగాదాలతో దర్శిలో అభివృద్ధికి దూరం అయ్యాము. ఈసారి మనమందరం కూడా వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ లోకల్ బాడీలో మన సత్తా ఏంటో చాటి చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సంక్షేమం, ఎంత అభివృద్ధి చేస్తున్నప్పుడు మనం కూడా కృతజ్ఞతను చూపించాలి. మన సత్తా చూపించాలి. పార్టీ యొక్క ప్రాముఖ్యత కూడా పైన తెలియాలి. మా ఇద్దరికి మంచి పేరు తీసుకురావాలి. గొట్టిపాటి లక్ష్మికి, నారపశెట్టి పాపారావుకి, ఇద్దరికి మంచి పేరు తీసుకురావాలి. మిమ్మల్ని నమ్ముకొని దర్శి నియోజకవర్గంలో ఉంటున్నాను. మీ అందరూ నాకు ఎప్పుడూ మీ అండదండలు ఉంటాయని, మీరే నన్ను ముందుకు నడిపిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.